అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి సార్, నిన్న ట్రేడింగ్ హాలిడే, స్టాక్ మార్కెట్ హాలిడే ఎలా గడిచింది? అయితే నిన్న బాగానే అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా. అదే స్పిరిట్తో ఈరోజు మార్కెట్ మంచి ర్యాపిడ్ ఫైర్ ఓపెనింగ్ని చూస్తారు ఈరోజు మీరు. నిఫ్టీ ఇంచుమించుగా 500 పాయింట్ల గ్యాప్ అప్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు ఎట్టకేలకు మళ్ళా తిరిగి 23,000 మార్కును తాకే అవకాశం అయితే ఉందండి నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక 51,000 మార్కును తాకే అవకాశం ఖచ్చితంగా ఉంది. చూసుకోండి. పుట్లు కొనే వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇంకొక 1000 పాయింట్ల పైన మాత్రమే పుట్టు అనేది కొనండి. అయితే ఈసారి అంత కిందకి పడకపోవచ్చని అనుకుంటున్నాను మార్కెట్లు. ఎందుకంటే కొన్ని పద్ధతులను మార్కెట్లో వినియోగదారులు అంటే ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో కొన్ని పద్ధతులని అలవాటు చేసుకోవడం జరిగింది. తగ్గినప్పుడు కొంటున్నారు, పెరిగినప్పుడు అమ్ముతున్నారు కనుక సో ఈసారి కొనే హడావిళ్లలో మార్కెట్లు పెద్దగా తగ్గకపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా తగ్గకపోయే అవకాశం అయితే ఉంది కనుక మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. పుట్లు కొనేవాళ్ళు కానీ లేకపోతే కాల్స్ సెల్ చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటున్నానంటే మార్కెట్ ఈసారి 24,000 మార్కుని టచ్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లు మన ఇండియన్ ఎకానమీ బాగున్నంత వరకు మార్కెట్లు పడే అవకాశం అయితే లేదు. సో ఏదో రెసెషన్ వస్తుంది, లేకపోతే అమెరికా ఆర్థిక మాన్యత కూలిపోతుంది అనే ఒక 2 వార్తలు తప్ప మిగతా మన భారతదేశానికి వచ్చినటువంటి వార్తలైతే బ్యాడ్ న్యూసెస్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మార్కెట్లు అన్నీ కూడా కింద కూలిపోతున్నప్పటికీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అసలు స్టేబుల్గా ఉన్నాయి. మొన్న కూడా